వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తి చేసి సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఇక నుంచి రెగ్యులర్ గా కేటీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. వారంలో 4 లేదా 5 రోజులు తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తి చేసి సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు వేయాలని కూడా నిర్ణయించారు. ఇక నుంచి రెగ్యులర్ గా కేటీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. వారంలో 4 లేదా 5 రోజులు తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, కేటీఆర్ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపై పార్టీ కార్యకర్తతో ఎప్పుడు కూడా టచ్ లో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? చందు, పార్టీ బలోపేతంపై గులాబీ పార్టీ అధిష్టానం అయితే దృష్టి సారించింది. ముఖ్యంగా ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు కూడా వరుసగా నిర్వహిస్తూ వస్తుంది. కొన్ని సభలకు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ హాజరవుతున్నారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు, అదేవిధంగా దానిపై దృష్టి సారించారు. మరోపు ఎస్ఐఆర్ పై కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ముఖ్య కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కేటీఆర్ వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయం అయితే తీసుకున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా రెగ్యులర్గా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్న భాగంగానే వారంలో 4 నుంచి 5 రోజుల పాటు ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అది త్వరలోనే భవన్ కూడా రాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ ఆయన కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ నందినగర్ నివాసంలోనే సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ముఖ్య నేతలతో. కానీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదనే ఒక అపవాదం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక నుంచి రెగ్యులర్గా కార్యకర్తలకు, కేడర్కు అందుబాటులో ఉండాలనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, అదేవిధంగా మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ అయితే మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా చాలా బిజీగా ఉండేవారు. ఆయన హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలపై నిరంతరం రివ్యూ నిర్వహిస్తారు. అదేవిధంగా కార్యక్రమాలు ఓపెనింగ్, ప్రారంభోత్సవాలకు మాత్రమే వెళ్తుండేవారు. అప్పుడు కొంత క్యాడర్కు చాలా దూరంగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అప్పుడు తెలంగాణ భవన్లో కార్యక్రమాలు కూడా పెద్దగా నిర్వహించే వాళ్ళు కాదు. ముఖ్యంగా ఏదైనా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎల్పీ సమావేశం నిర్వహించినప్పుడు మాత్రమే అటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వీళ్ళు తెలంగాణ భవన్కు వచ్చేవాళ్ళు. ఏదైనా ముఖ్యమైనటువంటి పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా మాత్రమే భవన్కు వచ్చేవారు. కానీ ఆ తర్వాత భవన్లో ఎప్పుడు పెద్దగా అధికారం ఉన్నప్పుడు కార్యక్రమాలు నిర్వహించింది లేదు. అదో ముఖ్యంగా ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినప్పటికీ కూడా అవి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాత్రమే నిర్వహించేవారు. ఈ నేపథ్యం 10 ఏళ్ల పాటు పార్టీకి చాలా దూరంగా ఉండడం కూడా బీఆర్ఎస్ ముఖ్యంగా 2023 ఎన్నికల్లో అది ప్రధాన కారణం. అందుబాటులో లేకపోవడం అనేది కొంత పార్టీ అధిష్టానానికి, క్యాడర్కు దూరం పెంచింది. ఈ నేపథ్యంలో ఎవరిని కలవలేకపోయారు, ముఖ్యంగా లేకపోయారని ఒక అపవాదం ఉంది. దీనివల్ల క్యాడర్లో నైరాశ్యం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ప్రధానంగా ఇదే కారణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ బలోపేతం కావాలంటే ఖచ్చితంగా క్యాడర్ ఆలోచనకు కేటీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్గా తెలంగాణ భవన్కు రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ వరుస ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వస్తుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి కనుక గ్రౌండ్లోకి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వెంటే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలను కూడా ఒక జోష్ తీసుకురావాలి. కార్యకర్తలకు కూడా కొంత ఆత్మస్థైర్యం నింపాలంటే ఖచ్చితంగా తాను అసెంబ్లీ నియోజకవర్గాల కార్యాలయాలను కూడా సందర్శిస్తానని కూడా కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి కొంత సమూల మార్పులకైతే బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎందుకంటే 2.5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ప్రజలకు, అదేవిధంగా క్యాడర్కు అందుబాటులో ఉండాలని ఒక నిర్ణయం అయితే కేటీఆర్ తీసుకున్నారు. చందు, కేటీఆర్ తీసుకునే నిర్ణయంతో ప్రస్తుతం కార్యకర్తల్లో ఎలాంటి ఉత్సాహం వచ్చింది? అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా త్వరలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ లోపుగా పార్టీ బలోపేతం గట్టిగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా? కార్యకర్తలు ఏమంటున్నారు?
ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 2-3 కోటరీలు ఉండేవి. ఎందుకంటే అటు కేసీఆర్ ఎవరికి అందుబాటులో ఉండేవారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రగతి భవన్లో ఉండేవారు, లేకపోతే పాటు ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో ఉండేవారు. కాబట్టి కింది స్థాయి సెకండరీ శ్రేణి నాయకత్వానికి కలిసే అవకాశం లేకుండా పోయింది. ఈయన ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే, ఎమ్మెల్యేలకు కూడా ఒక్కోసారి అపాయింట్మెంట్స్ ఉండేవి కావు. ఈ నేపథ్యంలో తర్వాత కేటీఆర్నో లేకపోతే హరీష్ రావును కలిసేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే ఎమ్మెల్యేలు చేసేవాళ్ళు. ఆ ఎమ్మెల్యేలతో కూడా కేటీఆర్ హరీష్ రావును కలిసేవాళ్ళు. కానీ రెండో ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు, కింది స్థాయి క్యాడర్ కావచ్చు, కేటీఆర్ని కలవాలన్నా హరీష్ రావు కలవాలన్నా కలిసేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి అది చాలా బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసింది. కాబట్టి ఇప్పుడు మాత్రం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అడపదడప కేటీఆర్ కూడా పార్టీ నేతలను కలుస్తున్నారు, పార్టీ క్యాడర్ను కలుస్తున్నారు. ఏదైనా తెలంగాణ భవన్లో ఆయన అకేషన్స్ జరిగినప్పుడు ఆయన అందుబాటులో ఉండి ఇప్పుడు వాళ్ళతో ఫోటోలు దిగడం కావచ్చు, వాళ్ళతో సెల్ఫీలు దిగడం కావచ్చు, వాళ్ళని కలవడం కావచ్చు, వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. కానీ కొంత పార్టీకి సంబంధించి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం జిల్లాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మాత్రం అందుబాటులో ఉండలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటే వచ్చే వాళ్ళందరూ కూడా తనను కలుస్తారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, పార్టీని ఏ రకంగా ముందు తీసుకుపోయి అందరూ అభిప్రాయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి భావనలో కేటీఆర్ వచ్చారు. కాబట్టి ఈ ప్రస్తుతం అయితే ఈ నిర్ణయం ఏదైతే కేటీఆర్ తీసుకున్న నిర్ణయం అయితే పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ అయితే నిలిపిస్తుంది. దీనిపై మాత్రం పార్టీ వర్గాలని కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.